దేవుని అతి పరిశుద్ధమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీరంతా బాగున్నారా? మరి దేవుని యొక్క మహాకృప నవంబర్ మాసంలో దేవుడు మన అందరిని కూడా 3 దినములు కాపాడి ఈ 4వ దినానికి తీసుకొని వచ్చాడు. మరి నిన్నటి దినమంతా మీరంతా ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. మరి ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం అందుకొని దేవుని చేత మనమందరము కూడా దీవించబడాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము ఆదికాండం 50వ అధ్యాయము 25వ వచనములో ఇదిగో దేవుడు ఇలాగూ వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు, యెహోవా నిన్ను నిశ్చయముగా చూడవచ్చును అని వాగ్దానం చేస్తున్నాడు. అవునండి, ఈ దినాల్లో మనుషులు ఎవరు మనల్ని చూడట్లేదని మనం బాధపడుతున్నామేమో, కానీ మన పరలోకపు తండ్రి మనల్ని చూస్తున్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చే దేవుడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఆయన నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఈ దినం నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఆయన నిన్ను ఈరోజు కలుసుకోబోతున్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని చూడవస్తున్నాడు. ఒకరోజు యేసోబు కుటుంబాన్ని దర్శించిన దేవుడు, ఒకరోజు యేసోబును చూడటానికి వచ్చిన దేవుడు ఈ దినము మనల్ని చూడటానికి రాబోతున్నాడు. అప్పు సమస్యలతో ఉన్నావా? ఆర్థిక బాధలతో ఉన్నావా? దేవుడు నిన్ను దర్శిస్తాడు ఈరోజు. నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నావా? దేవుడు ఈరోజు దర్శిస్తాడు, నిన్ను నిశ్చయముగా దర్శిస్తాడు. భయపడమాకండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దానము నీ కుటుంబంలో స్థిరపడులాగున ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తున్నావా? దేవుడిని దర్శిస్తాడు. నీ ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. ఈ ఉదయకాలం దేవుని ఆశీర్వాదాలు నిండుగా నీ కుటుంబం మీదకి దేవుడు అందించబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, దేవుని